నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు గురుగ్రహ మార్పు వల్ల కుంభరాశి వారికి, మకర రాశి వారికి, మీనరాశి వారికి అసలెలా ఉంటుంది? ద్వాదశ రాశుల వారికి సంబంధించి రావడంలో ఇప్పుడు లాస్ట్ చివరిగా 3 రాశులు మిగిలినవి మకర, కుంభ, మీన రాశులు. ఈ మకర, కుంభ, మీన రాశుల వారికి సంబంధించి మరి మకర రాశి జా అక్షరము, గాగి అక్షరాలు ఉంటాయి, పేర్లు మొదలయ్యేది. మకర రాశి వారికి కూడా సుమారుగా అనారోగ్య సమస్యలతో కానీ, పంటికి సంబంధించిన ఇబ్బందులు, అప్పులు చేయడం కానీ, ముక్కు ముఖము తెలియని వారితో గొడవలు ఏర్పడడం కానీ, మన అని అనుకున్నటువంటి వ్యక్తులతో కొంత గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు కావచ్చును. ఇలాంటివి సుమారుగా ఒక 8 నెలల నుండి 9 నెలల నుండి 6 నెలల నుండి జరుగుతున్నవి. ఉద్యోగంలో కూడా స్ట్రెస్ అధికంగా ఉండడము. వాస్తవానికి మకర రాశి అంటేనే వారి యొక్క డిసిప్లైన్, వారి క్రమశిక్షణ అనేటువంటిది వీరికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం వీరికి. ఎందుకంటే వీరి లోపల వీరెప్పుడు జయించేది, వీరెప్పుడు అద్భుతంగా ఉండాలి అనుకున్నా కూడా వీరి యాటిట్యూడ్, వీరి క్రమశిక్షణనే వీరి గీత. మా అమ్మ ఇది చెప్పింది ఇదే చేస్తా, మా నాన్న ఇది చెప్పాడు ఇదే చేస్తా అనేటువంటిది వీరి లోపల బాగా ఉంటుంది. సో చాలా అద్భుతం వీరి యొక్క యాటిట్యూడ్ ఇది. మరి మకర రాశి వారు అనగానే చాలా మొండి స్వభావం. మకర లగ్నం కానీ మకర రాశి కానీ ఒక మాట అనేటువంటిది పడలేరు, పడ్డా తిరిగి ఇచ్చేస్తుంటారు, మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. సో మకర రాశి వారికి ఏమిటి అంటే ఎక్కువగా కూడా బిజినెసే బాగా సెట్ అవుతుంది వాళ్ళకి, జాబ్ కంటే కూడా. సో కొంత లేట్గా అయినా లేటెస్ట్గా అన్నట్టుగా మకర రాశి వారికి ఎవరైతే ఉన్నారో 36 సంవత్సరాలు 37 సంవత్సరాలు దాటిన తర్వాత వీరికి ఒక మంచి అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతుంది. సో బుల్లెట్ వీరంతే ఇక. సో ఇప్పుడు గురువు మార్పు మంచి యోగాన్ని అయితే తెచ్చిపెడుతుంది. వివాహం కాని వారికి వివాహం, విదేశీ ప్రయత్నాలు, సంతానం లేని వారికి సంతానము, ఫలానా బిజినెస్ నడుస్తలేదు అద్భుతంగా ముందుకు వెళ్ళడం, ఫలానా వ్యక్తి దూరం అయ్యాడు నా జీవితంలో మళ్ళీ తిరిగి రావడం, మంచి భాగస్వామి దొరకడం, విదేశీ ప్రయాణాలు వెళ్ళడం, విదేశాలకు సంబంధించిన సంబంధాలు రావడాలు, ఇలా మొత్తం మీద చాలా మంచి యోగం అయితే వీరికి ఏర్పడబోతుంది. అయితే అండి, ఇప్పుడు మకర రాశి వారు ఎలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు? పరిహారం అంటే ఏంటండి? ఇందాక చెప్పాను నేను ఏమిటి, వీరి డిసిప్లైన్, వీరి క్రమశిక్షణను కోల్పోకూడదు. అదే వీరికి ఒక గొప్ప రెమెడీ అంతే. కుంభరాశి వారికి అండి? ఈ కుంభరాశి వారికి మొత్తం 6లు 4లే ఉన్నాయి. వీళ్ళకి మొత్తము కూడా సా, సి, సు, సే పేర్లతో ఉండేటువంటి వారికి గత 2018, 19, 20, 21లో లవ్ బ్రేకప్స్ జరిగిపోవడం కానీ, వాహన ప్రమాదాలు జరగడం కావచ్చును, చాలా అధికంగా ఉన్నవి. అదేవిధంగా మరి ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులలో కుంభరాశి వారికి కూడా 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి ఉద్యోగంలో మార్పులు చేర్పులు, వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా ఉద్యోగంలో మనపై ఏమైనా లేనిపోని ఎలిగేషన్స్ క్రియేట్ చేయడం కానీ, ఉద్యోగంలో కొంత మనల్ని తీసేయాలి, పక్కన పెట్టాలి, మనల్ని పక్కకు జరపాలి అనేటువంటి విధంగా చూసినటువంటి వారు ఎవరైనా ఉండడం కావచ్చును. అలా మనకేమైనా ఇబ్బందులు కలిగించేటువంటి సందర్భం అసలు 1, 2 అని కాదు, చాలా ఇబ్బందులు, 100 రూపాయలకు లేక ఇబ్బందులు, అప్పు అడగడము, అప్పు చేయడము, లేదా కొంతమేర కొన్ని గొడవలు అనుకోకుండా మనకు తారసపడము, కొన్ని గొడవలు పడడం కావచ్చును. ఇలాంటివి కూడా కొన్ని దాఖలాలు అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. కుంభరాశి వారు చాలా అంటే చాలా చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. మరి కుంభరాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో కూడా చేస్తున్న వృత్తి పట్ల ఇంట్రెస్ట్ ఉండకపోవడం కానీ, చదువుతున్నటువంటి పిల్లలకు కూడా చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉండకపోవడం కానీ, కొంత భార్యది కుంభరాశి అయితే భర్తకు అనారోగ్య సమస్య రావడమో, భర్తది కుంభరాశి అయితే భార్యకు అనారోగ్య సమస్య రావడమో, కన్సీవ్ అవ్వడము, ఆపరేషన్స్ జరగడాలో, ఇలాంటివి కొన్ని జరిగేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు.
వీరికి పరిహారం అంటే వారి వారి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలే చూసుకోవాలి. వీరికి అద్భుతమైన పరిహారము అని అనుకుంటే నన్ను కలవడమే. వీరికి పరిహారం ఎందుకంటే సిచ్యువేషన్ చాలా డేంజర్ జోన్లో ఉంది. కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి, వృశ్చిక రాశి ఆల్సో. తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయడమే మీ రెమెడీ అంతే. చివరిగా మీనరాశి అండి ఎలా ఉంది? మీనరాశి వారికి సంబంధించి గత 2022 ఆగస్టు నుండి కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా వాహన ప్రమాదాలు కావచ్చును, అనారోగ్య సమస్యలు కానీ, వివాహం జరిగి భార్యాభర్తలు విడిపోవడం కావచ్చును, సంతానము లేక ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు కావచ్చును. అదేవిధంగా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో విదేశాలకు వెళ్ళి అక్కడ బాధపడి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళాలి అని అనుకునేటువంటి పరిస్థితులు కావచ్చును, నిలువధనం ఖర్చు అయిపోవడం కావచ్చును, సొంత భూమి తాకట్టులో వెళ్ళిపోవడమో, అన్నదమ్ములతో గొడవలు ఏర్పడమో, తల్లినో తండ్రినో కోల్పోవడం కావచ్చును, మన పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో కొంచెం నాశనం అయిపోవడం కావచ్చునవి. అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉండడం కావచ్చును, కొంతమేర వాహన ప్రమాదాలు కావచ్చును, ఇల్లు చేంజ్ అవ్వడమో, ఇల్లు కొనడమో, ఇల్లు మార్చడమో, ఇంట్లో రిపేర్స్ చేయించడమో, మాకు ఇంట్లో నెగిటివ్గా ఉంది అని అనిపించడమో, నిద్ర పట్టకపోవడమో, ఇంట్లో ఏవో అరుపులో పెంచుకున్నటువంటి కుక్కలో మరణించడం కానీ, కుక్కలో పిల్లులో జరుగుతాయి ఇలాంటివి. ఇవన్నీ కూడా జరిగినటువంటి దాఖలాలు ఇంకా చాలా ఉన్నవి. నేను చెప్పేది జస్ట్ 1% వారి వారి జన్మజాతక రీత్యా ఏదైతే చార్ట్ ఓపెన్ చేస్తామో, ఓహో వీళ్ళకి ఈ టైంలో ఇది జరిగింది, ఇప్పుడు ఇది జరుగుతుంది, జరగబోతున్నది ఖచ్చితంగా చెప్పచ్చు. 100కు 200%. కనుక మీనరాశి వారికి పంచమ స్థానంలోకి గురువు అనేటువంటిది సంతాన యోగకారకుడు, సంతానాన్ని ఇస్తున్నాడు. మీనరాశి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి యోగానికి వచ్చే పరిస్థితి ఉన్నది ఈ టైంలో. మీనరాశికి సంబంధించి 80 ఏండ్ల తల్లి ఉందనుకుందాం. ఈ తల్లి ద్వారా పిల్లానికి కానీ ఆ అమ్మాయికి కానీ వాళ్ళ మనవళ్ళకు మనవరాలకు శుభకార్యాలు వచ్చే పరిస్థితి ఉంది. 1 మంత్ బాబు పుట్టి ఉదాహరణకు మీనరాశిలో జన్మించాడు, వీళ్ళ ద్వారా వీళ్ళ తల్లిదండ్రులకు యోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది పిల్ల ద్వారా. సో ఓవరాల్గా మీనరాశి వారికి చాలా బాగుంది. కానీ పరిహారం కొన్ని విషయాలలో మాత్రమే బాగుంది, అన్ని విషయాలు బాగుంటాయి. సో బీ కేర్ఫుల్. వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చూసుకోవడమే పెద్ద పరిహారం అది. కనుక ఎందుకంటే ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పాము, ఏం జరిగింది వారి జీవితంలో జరుగుతుంది, జరగబోయేది ఖచ్చితంగా వారి కళ్ళ కట్టేటువంటి విధంగా చెప్పొచ్చును. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది వారి జిందగీలో ఖచ్చితంగా ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్. పరిహారాలు అంటే దత్తాత్రేయ స్వామి దర్శనమే గానగాపూర్ వీరికి పెద్ద పరిహారం అంతే. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. మహాదేవ.